భద్రాచలంలో శ్రీరాముడున్నాడు. ఖమ్మం లోక్సభ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ హీరో వెంకటేష్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, కాంగ్రెస్ కు విక్టరీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డి నిలవడంతో ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ వెంకటేష్ ఖమ్మంలో భారీ రోడ్ షో నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగేందర్, సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ ఇల్లందు క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 6:10 ప్రారంభమైన ర్యాలీ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ క్రమంలో జెడ్పీ సెంటర్ చౌరస్తాలో హీరో వెంకటేష్ ప్రసంగించారు. రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి లోక్సభకు పంపించాలని కోరారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రఘురాం రెడ్డి విజయం కోసం కాంగ్రెస్, వామపక్షాల నేతలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.